పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్ట్ లైఫ్ బైట్స్. ఈ రోజు వీడియోలో తిరుమలలో ఉన్న జపాల తీర్థం గురించి తెలుసుకుందాం. అంచెంచలమైన భక్తికి, దాస్యానికి మారుపేరు ఆంజనేయుడు. ఆంజనేయునికి దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అయితే హనుమంతుని జన్మించిన ప్రదేశంగా పేరుగాంచిన జపాల తీర్థం విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆంజనేయుని జన్మస్థలమే జపాలి. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణంలోని వెంకటాచల మహత్యంలో వివరించిన ప్రకారం 7 కొండల్లో ఓ కొండ హనుమంతుని మాతృమూర్తి పేరు అంజనాద్రిగా వర్ధిల్లుతోంది. అయితే అంజనాదేవి తపస్సు చేసిన దివ్య స్థలమే అంజనాద్రి. ఆ పుణ్యమూర్తి గర్భాన హనుమాన్ జన్మించిన ప్రదేశమే జపాలి తీర్థం ఉన్న ప్రదేశం. సాధారణంగా అనునిత్యం ఇంట్లో హనుమంతుని పూజ చేస్తే ఆ ఇంట్లో ఉన్న సమస్త భూత ప్రేత పిశాచులు, సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయి. మరియు ఆర్థిక మానసిక శత్రుబాధలు తొలగి లక్ష్మీదేవి ఆ ఇంట స్థిర నివాసం ఉంటుంది. ఆ ఇంట్లో నిత్యం శుభకార్యాలు జరుగుతాయని శాస్త్రవచనం. అలాంటి సాక్షాత్తు హనుమాన్ జన్మించిన ప్రదేశమే జపాలి. అలాంటి జపాలి తీర్థాన్ని ఒక్కసారి దర్శిస్తే ఎలాంటి క్లిష్ట సమస్యలైనా తొలగిపోతాయి. జపాలి తీర్థం విశిష్టత. జపాలి మహర్షి కోరిక మేరకు స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిసినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. జపాలి తీర్థం చిత్తూరు జిల్లా తిరుమల కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి 5 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది. స్కంద పురాణంలో వెంకటాచల మహత్యంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించారు. అయితే తిరుమల కొండపైన పాపనాశనానికి వెళ్లే మార్గంలో ఒక మలుపు వద్ద ఆంజనేయుని ముఖ మార్గంలో కనిపిస్తుంది. ప్రకృతి రమణీయతల మధ్య నెలకొని ఉన్న ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. పురాణ కథ. జపాలి అనే మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఉండగా రుద్రుడు ప్రత్యక్షమై తన రాబోయే అవతార విశేషాన్ని ముందుగానే చూపిస్తాడు. అదే హనుమంతుని అవతారం. జపం చేయటం వల్ల అవతరించాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని జపాలి అంటారు. అలానే అన్ని తీర్థరజాలు వచ్చి చేరుతాయి కాబట్టి జపాలి తీర్థంగా పేరు పొందింది. వాగ్దోషాన్ని పోగొట్టుకున్న జపాలి. రామాయణంలోని అయోధ్యకాండలో జపాలి మహర్షి అనుకూడని మాటలు అనటం వల్ల వాగ్దోష పాపాన్ని మూటకట్టుకుంటాడు. ఆ వాగ్దోషాన్ని తొలగించుకోవటం కోసం జపాలి క్షేత్రంలోని రామగుండంలో స్నానం ఆచరిస్తాడు. దాంతో ఆయనకున్న దోషం తొలగిపోయిందని పురాణాలు వివరిస్తున్నాయి. హనుమంతుని స్వరూపమే జపాలి తీర్థంలో వెలిసిన హనుమంతుని ఆలయం అత్యంత రమణీయంగా ఉంటుంది. గర్భాలయంలో వెలిసిన స్వామి సింధూర అలంకరణతో ఒక చేత్తో గదను ధరించి రజిత కవంచాల కృతుడైన భక్తులకు అభయమిస్తూ దర్శనమిస్తూ ఉంటాడు. స్వామి శిరస్సు పైభాగాన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవ మూర్తులు కొలువై ఉంటాయి. శ్రీరాముని పునీతమైన ప్రదేశం. రావణ సంహారం తర్వాత సీతా సమేతంగా అయోధ్యకు వెళ్లే ముందు శ్రీరాముడు జపాలి తీర్థంలో కొంతకాలం విడిది చేసినట్టు మరో కథనం కూడా ఉంది. ఆ సమయంలో శ్రీరామచంద్రుడు స్నానం చేసిన తీర్థానికి శ్రీరామ తీర్థమని, సీతాదేవి జలకమాడిన తీర్థానికి సీతా తీర్థమని పేర్లు వచ్చాయి. ఇవి ఆలయానికి తూర్పున ఒకటి, పడమట ఒకటి ఉన్నాయి. అలానే తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వెళ్లే భక్తులు జపాలి తీర్థాన్ని కూడా దర్శించటం సాంప్రదాయం. అయితే ఈసారి తిరుమలకు వెళ్ళినప్పుడు జపాలి తీర్థం కూడా దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ హనుమతే నమః. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేస్ట్ లైఫ్ బైట్స్. ఇలాంటి మరెన్నో డివోషనల్ స్టోరీస్ కోసం టేస్ట్ లైఫ్ బైట్స్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.